హాయ్ అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి బాదుషా. మీకు కూడా సాఫ్ట్ అయినా జ్యూసీ అయిన బాదుషా కావాలంటే ఒకసారి నాలాగా రెసిపీ ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా జ్యూసీ అయినా టేస్టీ అయినా సాఫ్ట్ అయిన బాదుషా అనేది రెడీ అయిపోతుంది. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో నేను ఒక 1.5 కప్ ఆఫ్ మైదా యాడ్ చేసుకున్నాను. మీకు ఎంత మైదా కావాలంటే అంత మైదా యాడ్ చేసేసుకోండి. తర్వాత కొంచెం దాని తగ్గట్టే నేను కొంచెం సాల్ట్ ఇంకా బేకింగ్ పౌడర్ యాడ్ చేసేసుకున్నాను. మీరు కూడా సేమ్ దానిలాగానే మీరు ఎంత మైదా తీసుకుంటే దాని తగ్గట్టే మీరు యాడ్ చేసుకోండి. నేను ఇప్పుడు దాని తగ్గట్టు నేను ఒక 1/2 కప్ ఆఫ్ నెయ్యి తీసుకున్నాను. మీరు నెయ్యి లేకపోయినా సరే వెజిటేబుల్ ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకొని బాగా అన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోండి. నేను దాని తగ్గట్టే నేను వాటర్ తీసుకున్నాను. మీరు కూడా వాటర్ మీరు ఎంత మైదా తీసుకుంటారో దాని తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని నేను ఒక 1 కప్ యాడ్ చేసుకుని, మీకు ఒక 2 కప్స్ ఆఫ్ మైదా తీసుకుంటే మీరు కూడా ఒక 1 కప్ ఆఫ్ వాటర్ తీసుకొని మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు పిండి అనేది కొంచెము కట్ చేసేసుకొని దాని మీద యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే లేయర్స్ ఫామ్ అవుతుంటుంది. లేయర్స్ ఫామ్ కావడం వల్ల అది చాలా సాఫ్ట్గా అవుతుంది. అది పక్కకు పెట్టుకున్న తర్వాత నేను ఒక బౌల్ తీసుకొని మైదా ఎంత 1.5 కప్ ఆఫ్ మైదా తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను షుగర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ 1.5 కప్ ఆఫ్ షుగర్ తీసేసుకుంటున్నాను. మీరు ఎంత మైదా తీసుకుంటారో దాని తగ్గట్టే మీరు కూడా షుగర్ తీసుకోండి. ఒక 1 కప్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఇలాచీ యాడ్ చేసుకున్నాను. ఇలాచీ యాడ్ చేసుకున్న తర్వాత మీకు కలర్ కావాలంటే కలర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కలర్ యాడ్ చేసేసుకున్నాను. మీకు వద్దంటే మీరు కలర్ కూడా యాడ్ చేసుకుని అవసరమే లేదు. తర్వాత షుగర్ ఎట్లా కావాలి అంటే మనకి జిగురు పాకం అంటారు కదా, జిగురు పాకం వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ లెమన్ యాడ్ చేసుకున్నాను. లెమన్ ఎందుకు యాడ్ చేసుకున్నాను అంటే షుగర్ అనేది ఎంతసేపు పెట్టినా గడ్డలు కాకుండా ఉంటుంది, లేకపోతే గడ్డల్లాగా అయిపోతుంది. కాబట్టి అది కాకుండా ఉండడం కోసం నేను ఇక్కడ లెమన్ యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఏదైతే పిండి ఉందో మనం పిండి ముందర తడుపుకున్న పిండి ఉంది కదా, అది తీసుకొని దాన్ని అస్సలు మిక్స్ చేయకండి. మీరు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లనే తీసుకొని చిన్న చిన్న బాల్స్లా తీసుకొని రౌండ్గా చేసుకొని దాన్ని మీరు ప్రెస్ చేసుకొని ఉన్నారనుకో మధ్యలో ఉన్న లేయర్స్ అనేది వెళ్ళిపోతాయి. కాబట్టి ప్రెస్ చేయకుండా ఉండకుండా చిన్న చిన్న బాల్స్ తీసుకొని దానికి చిన్న హోల్లా చేసుకొని ఎన్ని బాల్స్ లాగా రెడీ అవుతుందో అన్నిలాగా రెడీ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. మీరు ఒకవేళ గట్టిగా ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మధ్యలో లేయర్స్ అనేది ఫామ్ కావు అసలుకి. ఇప్పటిదాకా మనం చేసాం కదా, ఆ లేయర్స్ అనేది పోకుండా ఉండడం కోసం మనము దాన్ని అస్సలు ప్రెస్ చేయకుండా రౌండ్గా చేసుకొని బాల్స్లా చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి మీరు చెయ్యి పెట్టి చూస్తే మీకు హీట్ అనేది తగలకూడదు. ఎంత మన చెయ్యి అనేది వేడి తగులుతుందో అలా వేడి చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నేను రెడీ చేసుకున్న బాదుషా ఉన్నాయి కదా, ఆ బాదుషా అనేది రెడీ చేసుకొని ఆయిల్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం దాన్ని అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. దానిలో ఉన్న బాదుషా అనేది అదంతలో అదే పైకి రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దాన్ని రివర్స్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. తర్వాత ఇప్పుడైతే మనం షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాం కదా, వేడిగా ఉన్నప్పుడే దానిలో డైరెక్ట్ యాడ్ చేసుకోండి. అప్పుడే మీకు షుగర్ సిరప్ అనేది లోపటి దాకా ఇనికి చాలా జ్యూసీగా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది మీ బాదుషా. మంచిగా సర్వ్ చేసుకోండి. హాట్గానే సర్వ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇంకా మంచిగా సర్వ్ చేసుకొని మీ ఫ్యామిలీకి మంచిగా ఎంజాయ్ చేసుకొని తినేసేయండి.